హే ఫ్రెండ్స్, షాక్ అయ్యారా? ఏంద్రైడు రెగ్యులర్గా వస్తాను అనుకుంటున్నారా? ఇక మీద రెగ్యులర్గా వస్తాయండి వీడియోలు. నేను మీకు మాట ఇస్తాను, ఆగస్ట్లో 1 డే కూడా వీడియోస్ వన్ డే మిస్ అయినా సరే వచ్చి కొత్తాలు తిట్టాను కామెంట్లో. నేనైతే మళ్ళీ చెప్తాను అనమాట. ఓకే, ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, రేపు 2 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, అది మ్యాక్సిమం త్వరగా రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. శ్రీనివాస్ మంగాపురం, మన మహేష్ బాబు గారు మేనల్లుడు అనుకుంటా, అది కూడా రేపే రిలీజ్ ఉందన్నమాట. 2 మూవీస్ రివ్యూస్ కూడా మీ ముందు తప్పకుండా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను ముందుకు ఎందుకు వచ్చా అంటే, రామాయణ్ మూవీ ట్రయల్ అయితే రాబోతుంది. ఎప్పుడో చూసేసినాం బ్రో, అది మీరు చూసింది లీక్ అయినటువంటి ట్రైలర్. హెచ్డి ట్రైలర్ని అయితే మన ముందుకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. దాని గురించే డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రేపు ఏ టైంకి వస్తుంది, ఎలా ఉంటుంది, ఏంది మరి ప్లాన్స్ అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా. చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే నిన్న నమిత్ గారు ఈ విధమైనటువంటి పోస్ట్ అయితే వేయడం జరిగింది. 4:15కి బ్రహ్మ ముహూర్తం ఉంది, అప్పుడు మేము ట్రైలర్ని దింపుతాం అనేటటువంటి విషయాన్ని వాళ్ళైతే తెలియజేశారనమాట. అవును, నేను కూడా అడిగిన, ChatGPTని అడిగిన బ్రహ్మ ముహూర్తం ఎప్పుడని. సో మా ఖమ్మంలో అయితే 4:18 అని చూపిస్తుంది. 4:18కు 5 దాకా అయితే బ్రహ్మ ముహూర్తం అయితే ఉందన్నమాట. ఇంకా ఆ టైంలో మనం ఏం పని చేసినా కానీ సవ్యంగా జరిగిద్ది అనేటటువంటిది 100% వస్తాం. సో ఎగ్జాక్ట్లీ ఆ టైంకి ట్రైలర్ని దింపుతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ట్రెండ్ స్టార్ట్ చేసిందే మన ప్రశాంత్ నీల్ గారు. ఆయన ముహూర్తం చూసుకొని అప్పుడు సలార్ టీజర్ వదిలారు 5ంటికి. ఇక అప్పటి నుండి బ్రహ్మ ముహూర్తం ఏ టైంకి ఉంటే ఆ టైంకి వదలాలని చెప్పి మన వాళ్ళు అయితే ఫిక్స్ అయి కూర్చున్నారు. ఆ తర్వాత డ్రాగన్ మూవీకి కూడా అదే చేశారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మళ్ళీ రామాయణం కూడా అదే ట్రెండ్ని ఫాలో అవుతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. బ్రో, మేము ట్రైలర్ చూసేసాం, అయినటువంటి 2 నిమిషాలతో చూసాం, ఆ తర్వాత 40 సెకండ్స్ చూసాం, ఆ తర్వాత గ్లిమ్స్ చూసాం. ఇంకేముంది చూడడానికి అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనమాట. అది 100% రాంగ్. మీరు చూసింది నాట్ 1%. కానీ ట్రైలర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి స్క్రీనింగ్ చేసింది ఎగ్జాక్ట్లీ ట్రైలర్ కట్ కాదు, అది వేరే పార్ట్స్ వైగా కొద్దిగా అయితే స్క్రీనింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మనం చూడబోతున్న దాంట్లో చాలా యూనిక్నెస్ ఉండబోతుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే యష్ బాయ్ మనకి లీక్ అయినటువంటి ట్రైలర్లో ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్లో కనపడతాడు. నేను నిన్న కూడా చెప్పాను, బ్రహ్మలోకం, భూలోకం, యమలోకం, పాతాళ లోకం, అన్ని లోకాలకి ఒక్కడే రాజు రావణ అని చెప్పి అరుతుడు అనమాట. అది మనకి ట్రైలర్లో చూపించారు. సో ఆ తర్వాత రావణ్ బాయ్ ఎక్కడా కూడా, లైక్ యష్ బాయ్ ఎక్కడ కూడా మనకు కానరాడు అనమాట. కానీ ఇప్పుడు రిలీజ్ చేసేటటువంటి అఫీషియల్ ట్రైలర్లో చూసుకున్నట్లయితే భయంకరంగా ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ కన్నా ఎక్కువగానే కనపడబోతుండో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ లక్ష్మణ వారిని కూడా చూపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేను రావణ్ కోసం బాగా వెయిట్ చేస్తే, అంతకన్నా బాగా వెయిట్ చేసింది ఏ క్యారెక్టర్ కోసం అంటే హనుమంతుల వారి కోసం. ఇప్పుడు మన ఆదిపురుషు ఉంది, ఆదిపురుషులో సినిమా అంతా డిసప్పాయింట్ చేసిన, సాంగ్స్ బాగున్నాయరా అంటే ఎవడైనా ఒప్పుకుంటాడో, హనుమంతుల వారి క్యారెక్టర్ బాగుందంటే ఎవడిని ఒప్పుకోవాలి. భలే ఉంటుంది, హనుమంతుల క్యారెక్టర్ కూడా భలే సెట్ అవుతుంది అనమాట. మన హనుమంతుల వారు ప్రభాస్ అన్న ఒక షాట్లో చూసుకుంటారు ఇద్దరిని, ఆ షాట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ విధంగా ఓం రావుతో ఏది డిసప్పాయింట్ చేసినా హనుమంతుల వారిని కరెక్ట్గా చూపించిండు, అండ్ పాటలు కూడా సరిగ్గా పెట్టిండు అని చెప్పి మనం ఇప్పటికి కూడా అప్రిషియేషన్ చేస్తూనే ఉంటాం అనమాట. సో అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సినిమాలో ఎలా చూపిస్తారు అనేటటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. హనుమంతుల వారిని హనుమంతుల్లాగే ఉంచాలన్నమాట. సో ఏం చేయకుండా మరి ఎలా చూపిస్తారు అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి. కరెక్ట్గా హనుమంతుని చూపించింది ఎవరు అని అంటే మన ప్రశాంత్ వర్మనే. హనుమాన్ సినిమాలో చూసుకున్నట్లయితే క్లైమాక్స్ అది కూడా ఫేస్ క్లారిటీగా చూపించారు. జస్ట్ వచ్చి గతబట్టుకొని ఇలా నించోగానే సినిమా అయితే అయిపోద్ది అనమాట. కానీ ఇందులో ఫుల్ లెంత్లో చూపించేసేయాలి. మరి ఎలా చూపిస్తారు అనేటటువంటి దానికోసం నేనైతే మరీ వెయిట్ చేస్తున్నా. సో లీక్ అయినటువంటి ట్రైలర్ బట్టి మనకి సినిమాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఎక్కడితో సినిమా ఆగిపోవచ్చు అనేటటువంటిది చెప్తా చూడండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి అంటే రావణ్ గురించి కూడా చూపిస్తారు. మధ్యలో రావణ్ యొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది, లంక గురించి చూపించడం, తను ఎంత పెద్ద రాజు, తను ఏం చేస్తుండే అక్కడ. ఇప్పుడు మా ఐరావతం మీద దాడి చేసేటటువంటి షాట్ ఉందని చెప్పే కదా, ఒక తెల్ల ఏనుగు గాల్లో ఎగురుకుంటా లంక వైపు వచ్చింది. దాన్ని ఒక్కటంటే ఒక్క గుద్ది పడుకోబెట్టిండు మన రావణ్. సో పడుకోబెట్టిందంటే ఖచ్చితంగా ఇంద్రుడి మీద ఒక భారీ యుద్ధం అయితే ఉంటుంది. అప్పుడు దాకా ఇంద్రుడిదే రాజ్యం. మీకు ఒక కామెడీ తెలుసా, ఎవరైనా సరే ముందు రాక్షసులు వెళ్ళి ఇంద్రలోకం మీద దాడి చేస్తారు, స్వర్గలోకం మీద దాడి చేసి అక్కడ నుండి ఇంద్రుడిని పారిపోయిన తర్వాత వీళ్ళైతే ఆ లోకాన్ని ఆక్రమించుకుంటారు. ఇది ఇక ఎవ్రీ సీజన్లో జరుగుతూనే ఉంటుంది అనమాట. మొన్న ఈ మహావతార సినిమాలో కూడా ఇంద్రలోకం మీద వాళ్ళు దాడి చేసేది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రావణ్ ఇంద్రలోకం మీద అయితే దాడి చేసి స్వర్గాన్ని అయితే ఆక్రమించేసుకోవడం ఒక షాట్ అయితే మనకు చూపించారు. నాకు తెలిసి అక్కడ భీకరమైనటువంటి యుద్ధం ఉండొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. భయానకమైనటువంటి యుద్ధం. ఐరావతాన్ని పడుకోబెట్టిందంటే మరి ఎంతమందిని ఎలా కొడుతుంది అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి. అండ్ కుంభకర్ణుడి ఇంట్రడక్షన్ కూడా ఆ షాట్లో ఉంటుందంట. మనం ఏమనుకుంటున్నామంటే కుంభకర్ణుడి ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో రాముల వారితో చేసేటటువంటి యుద్ధమే ఉంటుంది.
అప్పుడు ఆయన్ని 6 నెలలు దాకా నిద్రపోతాడు, 6 నెలలు తింటాడు అనేటటువంటి శాపం ఉంది కుంభకర్ణుడికి. సో అప్పుడే లేస్తాడు, రాముల వారి మీద యుద్ధం చేసేటటువంటి సిచ్యువేషన్లోనే మన ముందుకు వస్తాడు అని చెప్పి మనం అనుకునేది. కానీ కాదంట, ఇంద్రలోకం మీద మన రావణ్ అండ్ కుంభ ఇద్దరు కలిసి దాడి అయితే చేయడం జరిగింది. ఆ షాట్స్ను కూడా మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమైంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మన రాముల వారి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆయన జన్మించడం, ఆయన అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలకి ఎంతలా దగ్గరైపోయిండు. ఇప్పుడు దశరథుల వారిని అందరూ కూడా రాజనే అన్నారు, కానీ ఒక్క రాముల వారిని అందరూ దేవుడు అన్నారు. వారు అంత చిన్న వయసులోనే ఆయన దేవుళ్ళలాగా వాళ్ళు ఎలా గుర్తుపెట్టారు, దేవుళ్ళలాగా ఎలా గుర్తుపెట్టుకున్నారు, వారి ఔన్నత్యం ఏంది, ఆ గొప్పతనం ఏంది అనేటటువంటి పాయింట్ని లేవనెత్తి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత విశ్వామిత్రుల వారితో కలిసి అక్కడ చేసేటటువంటి యుద్ధాలు, నేర్చుకునేటటువంటి శిక్షణలు, మన రాముల వారు, లక్ష్మణుల వారు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరి మధ్య జరిగేటటువంటి బాండింగ్, అన్నాదమ్ముల మధ్య ఉన్నటువంటి బాండింగ్, అయోధ్యలో రాముల వారికి మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైన బాండింగ్ ఉంది అనేటటువంటిది కూడా మనకి ఇంట్రడక్షన్లో చూపిస్తారు. ఆ తర్వాత రావణ్ దగ్గర ఓపెన్ అయితే ఆ తర్వాత ఇక్కడ రాజకీయాలు అనమాట, లైక్ రాముని వనవాసానికి పంపాలి అనేటటువంటి కుయుక్తితో జరిగేటటువంటి డ్రామాని నెక్స్ట్ లెవెల్ తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. ఆయన మాట అయితే ఇవ్వడం జరిగింది. ఆయన మాట కోసం మన రాముల వారు చూసుకున్నట్లయితే మన లంక అదే అయోధ్యని విడిచి ఆ వనవాసానికి అయితే వెళ్తారు, మన భద్రాచలం సైడ్ రావడం అయితే జరిగింది అనమాట. ఆ పాయింట్ను కూడా చాలా అంటే చాలా యూనిక్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా రాముల వారు వనవాసానికి వెళ్ళేటటువంటి సీను ఎగ్జాక్ట్లీ బాహుబలిలో దండాలయ్య సాంగ్కి మించి మేము తీసాం అనేటటువంటి విషయాన్ని వాళ్ళైతే తెలియజేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మన బాహుబలి రాజ్యాన్ని వదిలిపెట్టి కిందకు దిగొస్తుంటే ఏడుస్తారేంట్రా, దేవుడు గుడి వదిలి మనతో ఉండడానికి వస్తున్నారా, పండగ చేసుకోవాలరా, అది గూస్ బంప్స్. దానికి మించి డ్రామా ఉంటుందంట, దానికి మించి కూడా ఏదో సాంగ్ అయితే అక్కడ ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. వెయిటింగ్ అనమాట. మెయిన్ ఇవన్నీ కూడా మెయిన్ గట్టల్లాగా ఉంటే ఎక్కడైతే మన రావణ్ వచ్చి సీతమ్మతల్ని అపహరిస్తారో, సీతమ్మతల్ని తీసుకెళ్తారో అక్కడ ఇంటర్వెల్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. అక్కడ ఇంటర్వెల్ ప్లాన్ చేసిన తర్వాత అండ్ గరుడ పక్షి ఇదంతా కూడా మనకు ఫస్ట్ హాఫ్లోనే చూపిస్తారంట. ఫస్ట్ హాఫ్లోనే భీకరమైనటువంటి యుద్ధం ఉంటుందంట. ఆ గరుడ పక్షితో అయినా, ఆ పుష్పక విమానమైన ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో చూపించేస్తారంట. ఎగ్జాక్ట్లీగా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్లో చూసుకున్నట్లయితే హెల్ప్లెస్గా ఉన్నటువంటి మన రాముల వారు సుగ్రీవుల కోసం, వానరుల కోసం ఎలా హెల్ప్ పడడానికి వెళ్ళిండు. ఆ తర్వాత సుగ్రీవుడికి మరియు వాలికి జరిగినటువంటి యుద్ధం ఏంది, హనుమంతుల వారితో ఎలా పరిచయం ఏర్పడింది, ఆ తర్వాత వీళ్ళంతా కలిసి లంకా నగరం మీద దాడి చేయడానికి ఎలా రెడీ అయ్యారు అనేటటువంటి పాయింట్ని సెకండ్ హాఫ్లో చూపిస్తారంట. ఆయన అక్కడితో ఎండింగ్ అయితే ఇచ్చేస్తారనమాట. ఎప్పుడైతే యుద్ధాలు స్టార్ట్ అయితే అంటే రాముల వారికి, కుంభకర్ణుడికి, మన లక్ష్మణుల వారికి, ఇంద్రజిత్తుకి అండ్ రావణ్కి, రాముడికి ఉన్నటువంటి ఆ యుద్ధ ఘట్టాలన్నీ కూడా మనకి పార్ట్ 2 2028లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం. ఇది 2026 కదా, 2027లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి మనకైతే ఉన్నటువంటి కైండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దాకా వీళ్ళు జస్ట్ ఇంట్రడక్షన్ చూపిస్తారు, అయోధ్యలో జరిగేటటువంటిది చూపిస్తారు, లంకా నగరంలో జరిగేటటువంటిది చూపించరు. మన యష్ చూసుకున్నట్లయితే జస్ట్ లాస్ట్కి ఒక 10 or 20 minutes కనపడతాడు, అంతకు మించి ఏముంటుంది అని చెప్పి నేను అనుకున్నా. కానీ అలా లేదంట, ఫుల్ మూవీని కూడా ఆయన ఉండేటటువంటి ప్రయత్నం ఉంటుంది. కానీ మన యష్ అయితే మరి అలా చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, నేనే చెప్పిన ఆ విషయం. మరి ఆయన ఆ విధంగా ఎందుకు చెప్పిండో తెలియదురా, కానీ ఖచ్చితంగా సినిమా మొత్తం మీద అక్కడక్కడైనా సరే యష్ ఖాన్ రావాలి అనేటటువంటిది వీళ్ళైతే గట్టిగా అనుకున్నారనమాట. వెయిటింగ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కొన్ని ట్రోల్స్ వచ్చాయి, మీకు తెలుసు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అంత గాలి వస్తున్నా కానీ ఇంటికలు కూడా ఒకట్లేదు, గ్రాఫిక్స్ అంతా కూడా అమెరికన్ గ్రాఫిక్స్ లాగా ఉంది, సిస్టంలో ఎడిటింగ్ చేశారా, ఏఐలో ఎడిటింగ్ చేశారా, దీనికి ఎందుకు మీరు ఇంత బిల్డప్ ఇచ్చారు అని చెప్పి అప్పుడు భయంకరమైనటువంటి ట్రోల్స్ వచ్చాయి, భయంకరమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి. వాటన్నిటిని కూడా తల తిప్పేలాగా ఇప్పుడు వీళ్ళు ట్రైలర్ని అయితే కట్ చేశారంట. లైక్ మీరు యష్ బై కళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, డైరెక్టర్ కళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రొడ్యూసర్ కూడా ధీమా వ్యక్తం చేస్తాడు. ఎవరికైనా సరే ఒళ్ళు జజ్జురు పుట్టిద్ది. ఉదాహరణకి బాహుబలి సినిమా ఉంది, 200 కోట్లు పెట్టుబడి పెట్టారంటే పడిపోతుంటుంది కింద, వామ్మో ఏమేద్దో అప్పుడు నెగిటివ్ వచ్చింది, బాగుంది కానీ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే బాగుందంట గిర్లీ అని చెప్పి అప్పట్లో కొంతమంది నెగిటివ్ కూడా ఇచ్చేశారనమాట. అలాంటిది ఇప్పుడు చూసుకున్నట్లయితే మన డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, యష్ బై అయినా వీళ్ళంతా కలిసి సారథ్యంలో సినిమాని అయితే నిర్మిస్తున్నారు. 4000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. కానీ ఆ 4000 కోట్లు మేము పెట్టుబడి పెట్టామనేటటువంటి భయం అయితే వాళ్ళ కళ్ళలో కనరాట్లా. ప్రమోషన్స్ కూడా పీక్స్లో ఏం చేయట్లేదు, నార్మల్గా చేసేస్తున్నారు. మీకు కనపడదా రామాయణం ట్రైలర్ రేపు 4 గంటల 15 నిమిషాలకు రిలీజ్ అవుతుంది. 4 గంటల 15 నిమిషాలు అంటే ఏం ప్రెస్ మీట్స్ ఉంటాయి, ఏం ప్రెస్ మీట్లు ఉండవు.
సో రేపు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా రిలీజ్ కూడా ఉందన్నమాట, హాలీవుడ్ మూవీ. వీళ్ళు హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా తీస్తున్నారు. అలాంటిది హాలీవుడ్ సినిమా రిలీజ్ రోజే ట్రైలర్ని అయితే దింపుతున్నారు. రేపు మ్యాక్సిమం థియేటర్లో కూడా ఈ ట్రైలర్ని స్క్రీనింగ్ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. వెయిటింగ్ అనమాట. వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత మీకు ఉన్నటువంటి అన్నీ పోతాయి అనేటటువంటి కాన్ఫిడెంట్తో కూడా ఈ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హీరోస్ అయితే తెలియజేస్తున్నారు. వెరీ ఫ్రెండ్స్, దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. రేపు 4 గంటల 15 నిమిషాలకి ట్రయల్ వస్తే 4 గంటల 45 నిమిషాల కల్లా రియాక్షన్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. మ్యాక్సిమం హానెస్ట్లీ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు తెలియనటువంటి స్టోరీ కాదు, మనం విననటువంటి కథ కాదు, కానీ ఎలా తీశారు అనేటటువంటిది పాయింట్, వాళ్ళు ఎలా మనం ముందు పెడుతున్నారు అనేటటువంటిది పాయింట్. సో ఆదిపురుషుకే అండ్ మన ఓం రావుత్కి మళ్ళీ మింగులు తప్పు అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకోండి. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని వీడియోని షేర్ చేయండి. తర్వాత మన అల్లు అర్జున్ ఫ్యాన్ మీట్ గురించి ఒక వీడియో చేసుకుందాం. బాయ్ బాయ్, నమస్కారం.